నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలా, ఇచ్చిన హామీలను తొంగలు తొక్కి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు నాయుడు కావాలా అనేది ప్రజలంతా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం మనుబోలు మండలంలోని వెంకన్నపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామ వైసీపీ నాయకులు హర్షకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ఫలాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, రానున్న ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆడప్పాల శివకుమార్ రెడ్డి, ఆవుల మనోహర్ రెడ్డి, మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్, పార్టీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి, మండల జేసీఎస్ కన్వీనర్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, మండల పీఎస్సీఎస్ అధ్యక్షులు మారంరెడ్డి ప్రదీప్ కుమార్ రెడ్డి, వైసీపీ నాయకులు ఏడే మల్లికార్జున రెడ్డి, మన్నెమాల సుధీర్ కుమార్ రెడ్డి, సూరపనేని కిషోర్ నాయుడు, ముంగర రవీంద్ పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి నాకు ఆశీస్సులు అందించండి అని కోరడానికి వెంకన్నపాలెం ఎస్సీ కాలనీకి వచ్చిన సందర్భంగా ఇక్కడికి చేరినటువంటి మీ అందరికీ ముందుగా పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల గురించి ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరిగింది. చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు, మోసం చేశాడు. మహిళలకు సంబంధించి రుణమాఫీని మోసం చేశాడు, రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీని మోసం చేశాడు. 607 హామీలు ఇచ్చాడు, 6 హామీలు కూడా నిలబెట్టుకోలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అంటే రైతు భరోసా ఇచ్చాడు. వైఎస్ఆర్ చేయుతి కింద 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి 18,750 రూపాయలకి 4 విడతలు 75,000 రూపాయలు అందించాడు. వైఎస్ఆర్ ఆసరా కింద సంఘ బంధాల్లో ఉన్నటువంటి సభ్యులకి 4 విడతల్లో నేను అమౌంట్ ఏదైతే మీరు బ్యాంకులు బకాయిలు ఉన్నాయో వాటిని తిరిగి చెల్లించేస్తానని చెప్పి చెల్లించి వేయడం జరిగింది. అదేవిధంగా వాహన మిత్ర కింద ఆటో యజమానులకు సంబంధించి 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఈరోజు అందించేటువంటి ఏర్పాటు చేశాడు. అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఎన్నికల్లో చెప్పినటువంటి వాటి అన్నింటినీ అమలు చేయడం జరిగింది. కాబట్టి ఎన్నికల సమయంలో మనమంతరం ఆలోచన చేయాల్సింది, చెప్పి ఎగ్గొట్టేటువంటి చంద్రబాబు కావాలన్నా, లేదనుకుంటే చెప్పింది చెప్పినట్టుగా చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా అనేటువంటిదే మనం అందరం ఆలోచన చేసుకోవాల్సినటువంటి సమయం. ఈరోజు ఈ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేస్తున్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి అల్లిపురం రెడ్డి పోటీ చేస్తున్నాడు. ఈ నియోజకవర్గానికి సంబంధం లేదు సోమిరెడ్డికి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం. కాకపోతే నా జీవితం సర్వేపల్లికి అంకితం అంటున్నాడు తప్ప ఆయన అంకితం చేయాల్సింది నెల్లూరు రూరల్కి. కాకపోతే ఇక్కడ రుచి మరిగాడు కాబట్టి ఇక్కడ వదిలిపెట్టిపోవాలంటే బాధగా ఉంది. ఆయన ఈరోజు చెప్తున్నాడు ఇది నాకు చివరి ఎన్నిక అని. చివరి ఎన్నిక అని మీరు అనుకుంటే, చివరి ఎన్నిక అని చెప్పి ఆయన పోటీ చేస్తే, మీరు ఓట్లు వేస్తే రేపు ఆయన గెలిచినా ఓడినా మిమ్మల్ని ఎందుకు పట్టించుకుంటాడు? అయిపోయింది, నాకు చివరి ఎన్నిక, నాకు ఓట్లు వేసినారని చెప్పి మీకు సమాధానం చెప్పడు, మీ గురించి మాట్లాడు, మీ గురించి పట్టించుకోడు, సమస్యలకు పరిష్కారం ఉండదు. కాబట్టి అనేక సందర్భాల్లో మనం చూసాం. 5 సంవత్సరాల తర్వాత మరలా ఈరోజు ఓటు వచ్చి తగుదునమ్మా అని చెప్పి నాకు ఓటు వేయమని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాడు, చంద్రమోహన్ రెడ్డి గారు అడుగుతున్నాడు. చంద్రమోహన్ రెడ్డి గారికి నాకు ఉన్నటువంటి వ్యత్యాసం, కరోనా కష్టకాలంలో చంద్రమోహన్ రెడ్డి కనిపించలేదు. ప్రజల్లోకి వస్తే కరోనా వస్తుంది అని చెప్పి భయపడ్డాడు. ఆ తర్వాత ఎవరన్నా అలీపురం ఇంట్లో ఉంటే, మీరెవరన్నా అలీపురం ఇంటికి పోతే మీ ద్వారా కరోనా వస్తుందేమోనని భయపడ్డాడు. కాబట్టి ఇంటికి తాళం వేసి ఎక్కడ లేకుండా బెంగళూరు, హైదరాబాద్లో తిరిగాడు. కరోనా కష్టకాలంలో మీకు తోడుగా నిలిచా. ఎక్కడన్నా ఎవరికన్నా కరోనా సోకితే వైద్య సేవలు అందించాం, బెడ్లు ఏర్పాటు చేశాం. 175 నియోజకవర్గాలు అంటే ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎక్కడ లేనటువంటి విధంగా ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే 3 కోట్ల రూపాయలైన విలువైనటువంటి బియ్యం, వంట నూనె పంపిణీ చేసినటువంటి నియోజకవర్గం ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గం. మీ ఇంటి బిడ్డగా నేను అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ గురువారం ఉదయం గూడూరులో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు పేద ప్రజలందరూ దేవుళ్లుగా భావిస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలు డాక్టర్ దేవుళ్లుగా పిలువబడే డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణిల సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ వ్యాధి బాధితులు అయిన 30 మందికి ప్రతి నెల పౌష్టికాహారాన్ని ముఖ్య అతిథులుగా వచ్చిన డాక్టర్ రాజా గారు మరియు డాక్టర్ రవి
రవికుమార్ గారి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, కేఆర్ఎం, వాట్సాప్ రాము, కుమార్ నాయుడు, కోట వెంకటేశ్వర్లు, నాగరాజు, కృష్ణారెడ్డి, తూపిలి యశ్వంత్, సతీష్, హాస్పిటల్ సిబ్బంది, సాయి తదితరులు పాల్గొన్నారు. నా వెనక్కి రావాలా. సేవా సంస్థ ఆధ్వర్యంలో మన గూడూరులోని పెద్ద ఏరియా హాస్పిటల్ నందు మంచి కార్యక్రమం ప్రతి నెల డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని పేరు మీద ఎయిస్ట్ గెస్టులకు ఒక 30 మందికి ప్రతి నెల ఇమ్యూనిటీని పెంచేదానికి పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుంది. దీనికి మనం దేవుళ్ళతో సమానములుగా భావిస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారికి ప్రత్యేక అభినందనలు. ఎందుచేతనంటే ఏదో ఒక నెల, ఒక సంవత్సరానికి ఒకటి కాకుండా ప్రతి నెల జీవితకాలం ఈ ఒక ప్రాజెక్టుని ఇవ్వటం ఆషామాష విషయం కాదు. అందుకని సిఆర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీని దేవుళ్ళతో పోలుస్తుంటారు. అందుచేత వాళ్ళు ఇంకా సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని, ఆర్థికంగా మంచి పొజిషన్కి వస్తే ఇంకా పేదవాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా ప్రగతి కుటుంబం అంతా కోరుకుంటుంది. మీ యొక్క ఆశీర్వాదాలు కూడా వాళ్ళ కుటుంబానికి చక్కగా ఇస్తారని ఆశిస్తున్నా. అదేవిధంగా ఈ ఒక హాస్పిటల్లో మనం అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. దాంట్లో మనకు సీనియర్ డాక్టర్ మన రాజా డాక్టర్ గారు సార్ ఆధ్వర్యంలో కూడా చాలా ఈ కార్యక్రమం చాలా మనం ఫ్యాన్లు అయితే ఏమి, లైట్లు అయితే ఏమి, కరోనాలు అయితే చెప్పనక్కర్లేదు, ఎన్నో రకాల కార్యక్రమాలు, ఎన్నో ఆక్సిజన్ సిలిండర్లు మనం ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా మా రోహిణి మేడం విషయానికి వస్తే ఒక ప్రగతి సేవా సంస్థకే కాదు, ఒక లయన్స్ క్లబ్కి ఒక ప్రాజెక్టు ఇచ్చున్నారు, రెడ్డి సంస్థకి ఒక ప్రాజెక్టు ఇచ్చున్నారు, రెడ్డి సంఘంకి ఒక ప్రాజెక్టు ఇచ్చున్నారు. ఇంకా అనేక రకాల వాళ్ళ శక్తి మేర మంచి సహాయాన్ని పొందుతున్న ప్రజలందరూ మీ ఆశీర్వాదాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా కొత్తగా మనకు ఆరంభంగా ఇక్కడ బాధ్యతలు తీసుకుంటున్న మా రవికుమార్ సార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వాళ్ళిద్దరి చేతుల మీదుగా ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక్క నెలకి ప్రతి ఒక్కరికి 30 మందికి అంటే ఇది చిన్న విషయం కాదండి, చాలా కంపల్సరీగా వాళ్ళని అప్రిషియేషన్ చేస్తున్నాను. ఇది విధంగా నేను చూడగా ఆశ్చర్యం వేసింది. కాబట్టి దీనిలో పాల్గొనేందుకు నాకు సంతోషంగా ఉంది. సో ఇక ఇది కంటిన్యూ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సేవే లక్ష్యం, సేవే పరమార్థం అనే ముఖ్య ఉద్దేశంతో మా ప్రగతి సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది. దానిలో ప్రతి నెల శాశ్వత ప్రోగ్రాంలో భాగమైనటువంటి డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవిని ఆరోగ్య పథకం కింద డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి గారు ప్రతి నెల సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎయిడ్స్ పేషెంట్స్కి వారికి అవసరమైనటువంటి ఇమ్యూనిటీ పెంచడానికి మంచి పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. తర్వాత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులకు వచ్చినటువంటి డాక్టర్ రాజా, డాక్టర్ రవికుమార్ గారికి నమస్కారాలు చూస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని దిగ్గజం చేస్తున్న అందరికీ ధన్యవాదాలు. ప్రగతి సేవా సంస్థ ప్రతినిధులు మరియు ఇక్కడికి రాలేదు డాక్టర్ సిఆర్ జనార్దన్ రెడ్డి గోషమ్మ గారు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా అభివందనం. ఈ కార్యక్రమము నిరంతరం జీవితాంతం జరుగుతూ ఉంటుంది. ఈ హెచ్ఐవి పేషెంట్స్ వాళ్ళకి పౌష్టికాహారాన్ని అందజేసేటువంటి కార్యక్రమం, బృహత్తర కార్యక్రమం. దీన్ని సిఆర్ రెడ్డి హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ రోహిణి, డాక్టర్ జనార్దన్ రెడ్డి మన ప్రగతి సేవా సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు ప్రతి నెల. ఈ విధంగా వాళ్ళు శాశ్వతంగా జీవితాంతం జరపాలని వాళ్ళు నిశ్చయించుకున్నారు. ఇది చాలా గొప్ప విషయం. సో ఈ విధంగా ఇటువంటి మంచి సత్కార్యాలు చేసి ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండి
వాళ్ళు వైద్య సేవలు చేస్తున్నారు, తర్వాత ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. సో వాళ్ళని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ వీటన్నిటికీ కూడా మన ప్రగతి సేవా సంస్థ ముందుండి ఇలాంటివన్నీ గ్యాదర్ చేసి అందరినీ నడిపించి ఇలాంటి కార్యక్రమాలని పాల్గొని ఎంతో ఉత్సాహంగా చేస్తున్నారు. ఆ సంస్థకు కూడా మా ఆసుపత్రి తరఫున ధన్యవాదాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి ఆయన పాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసెం సునీల్ కుమార్ విమర్శించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ఓడూరు, రెట్టపల్లి, పునపరివారిపాలెం గ్రామాల్లో ఎన్నికల శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. చిల్లకూరు మండల టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో చిల్లకూరు మండల పరిధిలోని ఓడూరు, రెట్టపల్లి, పునపరి వారిపాలెం గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసెం సునీల్ కుమార్ గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఓడూరు, రెట్టపల్లి, పునపరివారిపాలెం పంచాయతీలలో కోట్లాది రూపాయల నిధులతో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని వివరించారు. వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి నేటి వరకు గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించారు. రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరమైన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, ప్రత్యేక హోదా తీసుకువస్తామని, మద్యపాన నిషేధం చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తామని, చదువుకునే ప్రతి విద్యార్థులకు అమ్మఒడి పథకాన్ని ఇస్తామని, కేవలం ఒక విద్యార్థికి మాత్రమే పరిమితం చేశారని, అది కూడా అనేక ఆంక్షలు విధించి ఎంతో మందికి అందలేదని పేర్కొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రజలు సహకరించాలని, తద్వారా గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చిలకూరు మండలంలో మొట్టమొదట బోధనం గ్రామంలో శంఖారావం కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. అక్కడి నుంచి ఓడూరు, అర్జునవాడ, అలాగే ఈరోజు మెలపల్లి, రెట్టపల్లి, అట్లాగే పునవరపాలెం, ఈరోజు 3 పంచాయతీలని ఈ యొక్క కార్యక్రమంలో కవర్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఓడూరు పంచాయతీలో గతంలో పెద్దలు రామచంద్రన్ గారు ఉన్నప్పుడు, అలాగే సీను ఉన్నప్పుడు ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది. అప్పట్లో మా కీరవాణి కూడా ఇక్కడ రాజకీయాల్లో యాక్టివ్ పార్టిసిపేషన్ కూడా చేస్తూ ఉన్నాడు. వీళ్ళందరి కలయికతో ఇక్కడ బ్రహ్మాండమైన డెవలప్మెంట్ జరిగింది. దాదాపు ఈ ఓడూరు ఒక్కటిలాంటిలోనే 7,30,00,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దాదాపు ఇక్కడ సిమెంట్ రోడ్లు 13 రోడ్లు వేసాం. సుమారు 58,94,000 రూపాయలకి ఇక్కడ సిమెంట్ రోడ్లు వేసాం. అలాగే అంగన్వాడీ భవనం కూడా 7 లక్షలు పెట్టి ఇక్కడ మనం కట్టించాం. అలాగే నీటి పారుదల సంబంధించిన పనులు కూడా ఇక్కడ దాదాపు 2,90,000 కూడా చేశామని తెలియజేస్తున్నాం. నీరు చెట్టు పనుల్లో దాదాపు 22 లక్షలు ఈ యొక్క గ్రామానికి ఖర్చు పెట్టామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే వెలుగు ద్వారా 1 కోటి రూపాయలు సంబంధించినటువంటి నిధులను ఇక్కడ ఖర్చు చేశామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ చంద్రన్న బీమా, అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా దాదాపు 2 లక్షల రూపాయలు పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తూ పోతున్నాం. కానీ 5 సంవత్సరాల్లో ఒకసారి అవకాశం అని చెప్పి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈసారి అండి అని చెప్పి ప్రజలందరికీ మోసం చేసి ముఖ్యమంత్రిగా ఆయన గెలిచాడు. రేపు ఉదయం ఆయన ఈ యొక్క నాయుడుపేటలో సిద్ధం సభకి ఆయన వస్తున్నారు. ఏ మొహం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిద్ధం సభకు వస్తున్నారో అర్థం కాని పరిస్థితి. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏం వాగ్దానం చేశారు, ఆ వాగ్దానం ఇచ్చిన హామీలు నెరవేర్చారా అదే అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో ఒక్క రాజధాని అనేటువంటి ఇక్కడికి మీరు 3 రాజధానులు అన్నారు. ఒక్క రాజధాని సక్రమంగా కట్టారా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. పోలవరం అప్పుడప్పుడికి నిర్మిస్తానని చెప్పారు. మీరేమన్నా పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేశారని అడుగుతున్నా. అలాగే ఆ టీచర్లకి సిపిఎస్ రద్దు చేస్తున్నారు. సిపిఎస్ రద్దు మీరు ఇప్పటివరకైనా చేశారని చెప్పి నేను అడుగుతున్నా. అలాగే ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తున్నారు. ఇప్పుడు దాకా గెలిచిన తర్వాత మర్చిపోయి ఒక్కరికి ఇచ్చే ప్రయత్నం, దాంట్లో 15,000 కాకుండా 13కి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఒక్కటి నెరవేరిందా? అలాగే ముఖ్యంగా డిఎస్సి ఫిలప్ చేస్తా అన్నారు. ఫిలప్ చేశారా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు
ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు మీరు ఈ నాయుడుపేట సిద్ధం సభకు వస్తున్నారో అర్థం కాని పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా? చెప్పండి. మేము అడిగే ప్రశ్నలు సూటిగా సమాధానం చెప్పని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం. మీ గవర్నమెంట్లో ఎక్కడన్నా సరే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అడుగుతున్నాం. ఎక్కడన్నా సరే తట్టడి మట్టేశారని అడుగుతున్నాం. ఎక్కడ ఇలా మళ్ళీ మీరు ప్రజలను మోసం చేసేదానికి మేము సిద్ధమైనటువంటి సభల ద్వారా ఈరోజు మీరు గూడూరు, నెల్లూరులో రావడం, గూడూరు, తిరుపతి జిల్లా ఉన్నటువంటి నాయుడుపేట రావడం విడ్డూరంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మీరు బాలినీడిపాలెంలో మీరు మన వరద ప్రాంతం వచ్చినప్పుడు అది పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదిక మీద ఆ యొక్క బ్రిడ్జిని శాంక్షన్ చేస్తా అన్నారు. శాంక్షన్ చేశారా? టెండర్లు అయినాయా? ఏమైనా పనులు జరుగుతున్నాయా? చెప్పండి. మీరు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ మీరు ఈ యొక్క జిల్లాకు వస్తున్నారో సమాధానం చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా అడుగుతున్నాం. ఎందుకంటే పేదలకి అబద్ధాలు చెప్పి ఒకసారి గతినెక్కినటువంటి మీరు మీ ముఖ్యమంత్రి పరిపాలనలో ఎంతోమంది దళితుల్ని చంపేశారని చెప్పి అందరూ చెప్తున్నారు. అట్లాగే ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలని రద్దు చేశారని చెప్పి అందరికి కూడా తెలుస్తుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల లోన్స్ అన్నీ కూడా మీరన్నీ కూడా క్యాన్సిల్ చేశారని చెప్పి తెలుస్తుంది. అలాగే చంద్రన్న బీమాని క్యాన్సిల్ చేశారు. అన్నా క్యాంటీన్ని ఈరోజు క్యాన్సిల్ చేశారు. క్రిస్మస్ కానుకల్ని, అలాగే రంజాన్ తోఫాలని, అలాగే సంక్రాంతి కానుకల్ని మొత్తం కూడా తీసేశారు. అంబేద్కర్ విదేశీ విద్యను కూడా తీసేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఫ్రీ సీట్లని చెల్లకూరు మండలం తూర్పు కనుపూర్ గ్రామంలో జరుగుతున్న ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సినీ పాట కచేరీ మరియు డ్యాన్స్ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
చెల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి జాతర వైభవంగా సాగుతుంది. పోలేరమ్మ అమ్మవారి నిలుపు ఘనంగా జరిగింది. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. చెల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో జరుగుతున్న ముత్యాలమ్మ అమ్మవారి జాతరలో పోలేరమ్మ అమ్మవారిని విశేషంగా అలంకరించి మంగళ వాయిద్యాలు తప్పెట్లతో ఊరేగింపు నిర్వహించి పోలేరమ్మ దేవస్థానం వద్ద పాకలో అమ్మవారిని నిలిపారు. భక్తులు పోలేరమ్మవారి నామస్మరణ చేస్తూ అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆశ్రయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పట్టణంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృషి చేస్తున్న ఫౌండేషన్ నిర్వాహకులకు అభినందనలు తెలుపుతున్నట్లు ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆశ్రయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆశ్రయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్య చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ మాట్లాడుతూ చంద్రనీల్ ఆయన తండ్రి జ్ఞాపకార్థం ఆశ్చర్య ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఈ క్రమంలో వేసవిని దృష్టిలో ఉంచుకొని ఆసుపత్రిలో చలివేంద్రం ఏర్పాటు చేయడం మంచి పరిణామం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రయ ఫౌండేషన్ నిర్వాహకులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రిలో ఓపీ టైంలో వచ్చే పేషెంట్లు అలాగే వాళ్ళ సహాయకం వచ్చే వారి కోసం ఆశ్రయ ఫౌండేషన్ వారు పేటేటి సత్యనారాయణ జ్ఞాపకార్థం ఈ మధ్య చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 నెలల పాటు ఎండాకాలంలో వచ్చే పేషెంట్లకు సహాయార్థం ఈ మధ్య చలివేంద్రం ఏర్పాటు చేసినటువంటి ఆశ్రయ ఫౌండేషన్ నిర్వాహకులు చంద్రనీల్ గారికి, అలాగే సూర్య, సన్నీ, వాళ్ళ మిత్ర బృందం అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇక్కడ ఒకటే కాకుండా టౌన్లో కూడా కోరడిమెట్టు దగ్గర, అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా త్వరలో ఓపెన్ చేయబోతున్నారు. గ్రౌండ్లో కావచ్చు, అలాగే అన్ని దగ్గర ఓపెన్ చేయబోతున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి ఆశ్రయ ఫౌండేషన్ నిర్వాహకుడికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెడుతున్నారు. పేటేటి సత్యం నాయుడు గారి జ్ఞాపకార్థంగా ఆశ్రయ ఫౌండేషన్ గూడూరు వారి తరఫున చంద్రనీళ్ళు, తర్వాత వారికి సంబంధించిన బృందం కూడా ఇతర బృందం మజ్జిగ చలివేంద్రం ఎండాకాలం కదా, ఎంతోమంది పేషెంట్స్ వాళ్ళ అటెండెంట్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి. సరే వాళ్ళకి ఏదో ఉడతా భక్తిగా వాళ్ళు ఆ ఎండల్లో కష్టపడి ఇబ్బంది పడేటప్పుడు వాళ్ళకి ఏదో చల్లగా దాహార్తి తీర్చడం కోసంగా వాళ్ళు ఈ మజ్జిగ చలివేంద్రం పెట్టడం చాలా గొప్ప విషయం. ఎండాకాలం అంతా పెడతారంట వాళ్ళు. నిజంగా ఈ ఎండాకాలం అంతా కూడా మజ్జిగని సప్లై చేయడం వీళ్ళకి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది దాదాపు, అంటే ఓపీ అవర్స్ అంతా కూడా. సో చాలా గొప్ప కార్యక్రమం. అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక ఏరియా హాస్పిటల్ నందు మాకు ఈ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చిన సూపరింటెండెంట్ రాజా సార్ గారికి, అదేవిధంగా ఆర్ఎంఓ రవికుమార్ సార్ గారికి ఎందుకంటే ఈ ఏరియా ఆసుపత్రి నందు ఎంతోమంది పేదలు ఉంటుంటారు. ఈ వేసవ కాలంలో ఈ దాహార్తిని తీర్చేదానికి నేను ఈ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశాము. ఇది వ్యయ ప్రోత్సాహానికి ఎంతో ఉన్నా కానీ మేము
ప్రజల కోసం మా మీద వాళ్ళకి ఈ సేవ చేయాలని ముందుకు వస్తున్నాము. ఇక్కడ ఒకటే కాకుండా మా మొబైల్ షాప్ దగ్గర, అదేవిధంగా గ్రౌండ్, ఆర్టీసీ ఎక్కడైనా అవసరం ఉన్నా మమ్మల్ని సంప్రదిస్తే మేము చదివేందుకు ఏర్పాటు చేస్తాము. ఈ 2 నెలల్లో ప్రజలకి దారి తీసేదానికి ఆశ్రయ ఫౌండేషన్ అదేవిధంగా మా సభ్యులందరూ ముందుందామని తెలియజేస్తున్నాం. నడవలేక బెడ్పై ఉన్న ప్రతి ఒక్క వృద్ధుడు మరియు పెన్షన్దారులకు సచివాలయం సిబ్బంది నేరుగా వారి ఇంటికి వెళ్లి పెన్షన్ డబ్బులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి ఉంది. అయితే ఆ ఆదేశాలను క్షేత్రస్థాయిలోని సచివాలయం సిబ్బంది సక్రమంగా అమలు చేయడం లేదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సీలం కిరణ్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని పలు వార్డు సచివాలయాలను గురువారం టీడీపీ నాయకులు సందర్శించారు. గూడూరు పట్టణ పరిధిలోని పలు వార్డు సచివాలయాలను టీడీపీ నాయకులు సందర్శించి అక్కడ పెన్షన్దారులకు పింఛన్ పంపిణీ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సీలం కిరణ్ కుమార్ మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వులు మరియు ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు పెన్షన్ పంపిణీ మరియు సంక్షేమ పథకాల పంపిణీలలో వాలంటీర్లు పాల్గొనకూడదని పేర్కొని ఉండడంతో సచివాలయ వ్యవస్థలోని సిబ్బంది ద్వారా పెన్షన్దారులకు పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో సచివాలయ సిబ్బంది పనితీరును పరిశీలించేందుకు తాము పట్టణంలోని పలు సచివాలయాలను సందర్శించడం జరిగిందని తెలిపారు. సచివాలయ సిబ్బంది ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను సక్రమంగా అమలు చేయకుండా పెన్షన్ల పంపిణీ విధానాన్ని తెలుగుదేశం పార్టీ నిలిపేసింది అనే నెపాన్ని వైసీపీ నాయకులు వేసేందుకు పరోక్షంగా సహకరిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇజ్రాయెల్ కుమార్ రహీం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెన్షన్ విధానాన్ని అమలు జరపడం అశ్రద్ధతో కూడిన వ్యవహారంగా మనకు అనిపిస్తుంది. ప్రభుత్వం పెన్షన్ విధానాన్ని ఏ విధంగా ఇవ్వాలంటే గతంలో వాలంటీర్లు ఇస్తున్నారు, వాళ్ళ ద్వారానే ఇవ్వాలనుకున్నప్పటికీ సంక్షేమ పథకాలు ఏటి కూడా వాలంటీర్ ద్వారా ఇచ్చుటకు వీలు లేదు, పెన్షన్లు ఇటుకు వీలు లేదని హైకోర్టు యొక్క ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి ఎలక్షన్ కమిషన్ కూడా తప్పక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఏ వాలంటీర్ కూడా పెన్షన్ విధానంలో కానీ సంక్షేమ పథకాలను పాల్గొనేదానికి లేదు. మనకి ఈ రోజు ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని రకాల సెక్రటరీలు, వెల్ఫేర్ కావచ్చు, ప్లానింగ్ కావచ్చు, అడ్మిన్ కావచ్చు, ఈ విధంగా 10 రకాల పోలీస్ కావచ్చు, ఈ విధంగా 10 రకాల సెక్రటరీలు మీరు 10 మంది పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని, మీరు లాగిన్ కూడా 10 మంది తీసుకోవాలని కూడా ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ డబ్బులు కూడా పంపించేది సెర్ప్ ద్వారా ఒక్కొక్క సచివాలయంలో ఒక్కొక్క బ్యాంక్ ఖాతా ఉంది. ఆ ఖాతాకు పంపించినప్పుడు అడ్మిన్ సెక్రటరీ గారు పోయి డ్రా చేసి సచివాలయంలో ఉన్న సెక్రటరీలందరికీ కూడా లాగిన్ ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా డబ్బులు డిస్ట్రిబ్యూషన్ చేసి ఎవరెవరు అక్కడికి వస్తారో ఒక్కొక్క సెక్రటరీ ఆ డబ్బులని ఎవరి దగ్గరికి వస్తే వాళ్ళు లాగిన్లో ఉంటుంది కాబట్టి ఫింగర్ ప్రింట్ చేసి డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా బెడ్ రిడన్ అయిన కేసులను కూడా వాళ్ళు ఇళ్లకు పోయి ఇవ్వమని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాలను తుంగలో దొరికి అడ్మిన్ దగ్గర ఒక్కడే డబ్బులు పెట్టుకుని వాళ్ళ దగ్గర ఆ డబ్బులు వృద్ధులు వాళ్ళందరూ వచ్చి నిలబడుతుంటే నేను బెడ్ రిడన్కి ఇవ్వని పోయానని చెప్పడం అనేది సరైన విధానం కాదు. నీకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఏంది? నిన్ను మిగతా సెక్రటరీలకు కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళ లాగిన్ ద్వారానే ఫింగర్ ప్రింట్ వేయించుకొని ఇవ్వమని, ఫింగర్ ప్రింట్ అంటే ఐరిష్తో ఇవ్వమని. ఇది ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు, చీఫ్ సెక్రటరీ ఇచ్చిన ఆదేశాలు పొంగజోకి ఈ వ్యవస్థనే పక్కదారి పట్టిస్తూ ఎవరైనా బెడ్ రిడన్ అయిన మీ ఇంటికి వస్తారు, మీకు ఇస్తారు, వాళ్ళను మంచం మీద తీసుకురావాల్సిన ఆవశ్యకత లేదా? ప్రభుత్వం చెప్పలేదా? అంటే ముసలి వాళ్ళని మేము ఎత్తుకొని వస్తున్నాం, బెడ్ రిడన్ వాళ్ళని నడవలోని చెప్పడం తప్పు. ఈ విధంగా చేయకూడదు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు జరపాలి. ఒక అధికారి బెడ్ రిడన్ కేసులు చూస్తే మిగతా అధికారులు వచ్చి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు. ఒక సచివాలయంలో 10 మందికి ఉంటే 10 మందికి లాగిన్ వచ్చింది కదా, అది ఏమీ లేకుండా తెలుగుదేశంపై నెపం వేయాలా? చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ల ద్వారా ఇవ్వనివ్వలేదు కాబట్టి దానికి బాధ్యులు చంద్రబాబు నాయుడు అని చెప్పడం తప్పు. మోసం చేసేది, తప్పు చేసేది ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో అప్రథమ ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. మీరు వాళ్ళని నడిపిస్తున్నారు. అధికారులు చేసే తప్పులు బలైపోయేది ఎవరు? అధికారులే. రాజకీయ నాయకులు బలి కారు. మీరు వాడి మాట అంటే మీరు నష్టపోతారు మీ ఉద్యోగాలు. వాలంటీర్లు ఎన్నికల్లో పాల్గొంటున్నారు, పాల్గొంటే ఏం చేస్తున్నారు? రిమూవ్ చేస్తున్నారు సర్వీస్ నుంచి.
మళ్ళా జాయిన్ అవుతుంది. గూడూరు పట్టణ పరిధిలో 2019 నుంచి నేటి వరకు వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని, ఇలాంటి దుర్మార్గమైన వైసీపీని సాగనంపాలని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మరియు బీజేపీలను గెలిపించాలని పట్టణ ప్రజలను కోరుతున్నామని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని 20వ వార్డులో ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో నిర్వహించారు. గూడూరు పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని 20వ వార్డులో నిర్వహించిన ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి తన భర్త సునీల్ కుమార్ మరియు తిరుపతి ఎంపీ వరప్రసాద్ రావులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో తన భర్త ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రతి వార్డులో లక్షలాది రూపాయల నిధులతో అనేక అభివృద్ధి పనులను చేయటం జరిగిందని, ఈ క్రమంలో ఈ వార్డులో చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. తన భర్త సునీల్ కుమార్ స్థానికంగా నివాసం ఉంటూ ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటారని, పట్టణ అభివృద్ధికి కృషి చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సొసైటీలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తిరగడం ప్రారంభించాము. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా ఈ వార్డులో జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి మనం తెలుసుకుంటే, ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నలుగురికి ఇవ్వడం జరిగింది. మొత్తం వచ్చి అమౌంట్ 3,84,000. సిమెంట్ రోడ్లు 8 వేయడం జరిగింది. అమౌంట్ వచ్చి 46 లక్షల. హిట్కో ఇళ్ళు 136, 1 వేయడం జరిగింది. మొత్తము 50,76,000 ఈ వార్డుకి తెలుగుదేశం హయాంలో ఖర్చు చేసి డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క వార్డులో తెలుగుదేశం హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒక రోజు లైట్ పోతే పక్క రోజు లైట్ వేసే పరిస్థితి, బోర్ రిపేర్ అయితే మినిమం ఒక 10 రోజుల్లో రిపేర్ చేసే పరిస్థితిలో ఆ రోజు ఉండేది. కానీ ఈ రోజు సంవత్సరాల తరబడి లైట్ కొరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. బోర్లు రిపేర్ అనేది మనం పక్కన పెట్టేసుకుంటే అట్లీస్ట్ లైట్ కొరకు సంవత్సరాల తరబడి ఆ లైట్ సైడ్ చూసేటువంటి పరిస్థితిలో ఈరోజు జనాలు కాసుకొని ఉన్నారు. ఆ విధమైనటువంటి స్థితిలో ఈరోజు మున్సిపాలిటీని ఉంచేస్తున్నారు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన అనేది ఎప్పుడు మనం ఎవరు చూసుండం. అటువంటి పరిపాలనను మనము ఖచ్చితంగా నిర్మూలించాలని, అన్న చెప్పినట్టు దౌర్జన్యాలు, అరాచకాలు పెరిగిపోతున్నటువంటి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని మీకు అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నా భర్త సునీల్ కుమార్ గారు మీకు అందరికీ తెలుసు, మీ ఆశీర్వాదాలు నా భర్తకి ఉండాలని, మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుకి ఎమ్మెల్యే గారు గెలిపించాలని, అదేవిధంగా ఎంపీ గుర్తు కమలం గుర్తుకి మన వెలగపల్లి వరప్రసాదరావుకి వేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారం. తిరుపతి జిల్లా గూడూరు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఓం సత్యధర్మబోధకాయ నమః. ఓం కామాదిశక్తైర్భుక్తిరే నమః. ఓం అభేదానందానుభవప్రదాయ నమః. ఓం సమసర్వమతసమ్మతాయ నమః. ఓం శ్రీ వెంకటేశరమణాయ నమః. ఓం అద్భుతానందశర్యాయ నమః. ఓం సంసార సర్వదుర్గక్షేకరాయ నమః. ఓం సర్వాంతరబహిష్ఠితాయ నమః. నమః. ఓం సమరస సన్మార్గస్థాపనాయ నమః. ఓం సాయినాథాయ నమః. ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు. ఓం
రసం మజ్జిగ రావాలి. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా పిడూరు గ్రామానికి చెందిన ఆడిపూడి రఘురామిరెడ్డి శేషమ్మ దంపతులు, వీరి కుమారులు ఆడిపూడి వెంకటకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఓం బాలసుందరాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం సర్వకర్ణాయ నమః ఓం యోమహస్తాన భూతే దదాతనః మహేరణం ఆప్యాయస్సు సమేదేవ యధన్యే రాజో యుస్స్నాః నిజస్నానం సమర్పయ యత్ర పూర్వే సర్వాభాగ్యమకమేశ్వరం ఓం బహురూపవిరం నివారణం సమస్త పాపశై బ్రహ్మ సాక్షాత్ స్వయం సంభవం రామేవావతేనం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.